విద్యార్థి లోకానికి మీ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఈ రోజు క్లాస్ లో ఏం నేర్చుకోబోతున్నాం అంటే 10 టెన్సెస్లలో నెగటివ్ క్వశ్చన్స్ అడగడం ఎలా, మరి నెగటివ్ ప్రశ్నలకి సమాధానాలు చెప్పడం ఎలాగో నేర్చుకోబోతున్నాం. గత వీడియోలో ఓన్లీ నెగటివ్ ప్రశ్నలు ఎలా అడగాలని నేర్చుకున్నారు. ఈ వీడియోలో ఏంటి, ప్రశ్నలతో పాటు జవాబులు కూడా ఎలా చెప్పాలి. సో నాతో పాటు ఇక్కడ కిషోర్ అండ్ రాజశేఖర్ అనే ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు కిషోర్ ప్రశ్నలు అడుగుతాడు, అంటే నెగటివ్ క్వశ్చన్స్ అడుగుతాడు టెన్సెస్ లో. ఈ అబ్బాయి ఎస్ అంటాడు. సేమ్ ప్రశ్నలు ఈ అబ్బాయి అడిగినప్పుడు ఈయన నో అంటాడు. నేను టెన్సెస్ పేర్స్ చెప్తూ ఉంటాను, టెన్సెస్ నేమ్స్ చెప్తూ ఉంటాను. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యు. నెగటివ్ క్వశ్చన్, Do you go to college every day? నెగటివ్ క్వశ్చన్. Don't you go to college every day? Yes, I don't go to college every day. ప్రశ్న ఏంటో తెలుసా? డోంట్ యూ గో టు కాలేజ్ ఎవ్రీడే అంటే నువ్వు ప్రతిరోజు కాలేజ్కి వెళ్ళవా అంటుండు. ఎస్ ఐ డోంట్ గో టు కాలేజ్ ఎవ్రీడే అంటుండు. అవును నేను వెళ్ళను అంటుండు. నెక్స్ట్ సింపుల్ పాస్ట్. Did not you go to college yesterday? Yes, I did not go to college yesterday. అంటే మీరు నిన్న కాలేజ్కి వెళ్ళలేదా? డిడ్ంట్ యూ గో టు కాలేజ్ ఎస్టర్డే అంటే ఎస్ ఐ డిడ్ నాట్ గో టు కాలేజ్ ఎస్టర్డే అంటుండు. సింపుల్ ఫ్యూచర్. Won't you go to college tomorrow? Yes, I won't go to college tomorrow. వోంట్ యూ గో టు కాలేజ్ టుమారో అంటే మీరు రేపు కాలేజ్కి వెళ్ళారంటే ఎస్ ఐ వోంట్ గో టు కాలేజ్ టుమారో అంటుండు. ప్రజెంట్ కంటిన్యూస్. Aren't you going to college now? Yes, I am not going to college now. మీరు ఇప్పుడు కాలేజ్కి వెళ్ళట్లేదా అంటుండు. అవును అంటుండు. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్. Were not you going to college at this time yesterday? Yes, I wasn't going to college at this time yesterday. వారంట్ యూ గోయింగ్ టు కాలేజ్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే అంటే మీరు నిన్న ఈ సమయం ఇప్పుడు కాలేజ్కి వెళ్తూ లేరా అంటే అవును అంటుండు. ఫ్యూచర్ కంటిన్యూస్. Won't you be going to college at this time tomorrow? Yes, I won't be going to college at this time tomorrow. అంటే మీరు రేపు ఈ సమయం ఇప్పుడు కాలేజ్కి వెళ్తూ ఉండారా అంటే ఎస్ ఐ వోంట్ బి గోయింగ్ టు కాలేజ్ అని అంటుండు. అవును వెళ్తూ ఉండను. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో అడగండి. Haven't you gone to college just now? Yes, I haven't gone to college just now. అంటే మీరు ఇంతకు ముందే కాలేజ్కి వెళ్ళలేదంటే ఎస్ అంటుండు. పాస్ట్ పర్ఫెక్ట్. Hadn't you gone to college by this time yesterday? Yes, I hadn't gone to college by this time yesterday. ఫ్యూచర్ పర్ఫెక్ట్. Won't you have gone to college by this time tomorrow? Yes, I won't have gone to college by this time tomorrow. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. Haven't you been going to college for 2 hours? Yes, I haven't been going to college for 2 hours. చూశారు కదా ఫ్రెండ్స్, అంటే 10 టెన్స్లలో నెగటివ్ క్వశ్చన్స్ కి ఎస్ ఎలా చెప్పాలో నేర్చుకున్నారు. మరి ఇవే నెగటివ్ క్వశ్చన్స్ కి నో చెప్పడం నేర్చుకుందాం. ఇప్పుడు మీరు ప్రశ్నలు అడగండి, ఈయన నో అంటాడు. నేను టెన్స్ పేరు చెప్తాను, నెగటివ్ క్వశ్చన్స్ కి ఆన్సర్ నో ఎట్లా చెప్పాలి. 10 టెన్సెస్ లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్టార్ట్. Don't you go to college every day? No, I go to college every day. నువ్వు ప్రతిరోజు కాలేజ్కి వెళ్ళవా అంటే లేదు నేను వెళ్తాను అంటుండు. సింపుల్ పాస్ట్. Didn't you go to college yesterday? No, I went to college yesterday. మీరు నిన్న కాలేజ్కి వెళ్ళలేదంటే లేదు నేను వెళ్ళినా అంటుండు. సింపుల్ ఫ్యూచర్. Won't you go to college tomorrow? No, I will go to college tomorrow. మీరు రేపు కాలేజ్కి వెళ్ళరా అంటుండు. లేదు నేను వెళ్తా అంటుండు. ప్రజెంట్ కంటిన్యూస్. Aren't you going to college now? No, I am going to college now. మీరు ఇప్పుడు కాలేజ్కి వెళ్ళట్లేదు అంటుండు. లేదు నేను ఇప్పుడు వెళ్తున్నాను అంటుండు. పాస్ట్ కంటిన్యూస్. Weren't you going to college at this time yesterday? No, I was going to college at this time yesterday. మీరు నిన్న ఈ సమయం ఇప్పుడు కాలేజ్కి వెళ్తూ లేరంటే లేదు నేను వెళ్తూ ఉంటుంది అంటుండు. ఫ్యూచర్ కంటిన్యూస్. Won't you be going to college at this time tomorrow? No, I will be going to college at this time tomorrow. మీరు రేపు ఈ సమయం ఇప్పుడు కాలేజ్కి వెళ్తూ ఉండారా అంటే నో లేదు నేను వెళ్తూ ఉంటాను అని అంటుండు. నెక్స్ట్ టెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్. Haven't you gone to college just now? No, I have gone to college just now. మీరు ఇంతకు ముందే కాలేజ్కి వెళ్ళలేదా అంటుండు. లేదు నేను ఇంతకు ముందే కాలేజ్కి వెళ్ళాను అంటుండు. పాస్ట్ పర్ఫెక్ట్. Hadn't you gone to college by this time yesterday? No, I had gone to college by this time yesterday. మీరు నిన్న ఈ సమయానికల్లా కాలేజ్కి వెళ్ళి ఉండలేదంటే లేదు నేను వెళ్ళి ఉంటుంది అని అంటుండు. ఫ్యూచర్ పర్ఫెక్ట్. Won't you have gone to college by this time tomorrow? No, I will have gone to college by this time tomorrow. మీరు రేపు ఈ సమయానికల్లా కాలేజ్కి వెళ్ళి ఉండారంటే లేదు నేను వెళ్ళి ఉంటాను అంటుండు. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. Haven't you been going to college for 2 hours? సిన్స్ జూన్ అని చెప్పండి. Haven't you been going to college since June? No, I have been going to college since June. మీరు జూన్ నుంచి కాలేజ్కి వెళ్తూ లేరా అని అంటుండు. లేదు నేను జూన్ నుంచి కాలేజ్కి వెళ్తూ ఉన్నాను అని ఈయన అంటుండు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ క్లాస్ లో మీరు ఏం నేర్చుకున్నారంటే 10 టెన్సెస్లలో నెగటివ్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఎస్ ఎలా చెప్పాలి, నో ఎలా చెప్పాలో నేర్చుకున్నారు. సో మేము ముగ్గురం చేసిన ఈ పవిత్రమైన ప్రయత్నం మీకు చక్కగా నచ్చిందని ఆశిస్తూ అతి త్వరలో మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. ఇట్లు మీ ఏఎస్ రెడ్డి మరియు విద్యార్థి బృందం. నమస్కారం.